నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక కేసీఆర్ రంగంలోకి రాబోతున్నారట. అయితే రాజకీయంగా ఇటు కేసీఆర్ పులి వస్తున్నాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పడం, ఆ తర్వాత పులి రాగానే బోన్లో వేసి చెట్టు కీలాడదీస్తా అని చెప్పి పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడడం ఒక రకంగా రాజకీయంగా చర్చ ఒక ఎత్తు అయితే, ఎటకేలకు కేసీఆర్ ఇప్పటికే చాలా సీనియర్ మోస్ట్ నాయకులతోని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి సీనియర్ నాయకులతో పాటుగా కార్యకర్తలతో తెలంగాణ ఉద్యమకారులతో ఎవరైతే తన వెంట ఉన్న అందరితో కూడా మాట్లాడుతూ ఫోన్లో సంప్రదింపులు జరుపుతూ ఎస్ డెఫినెట్గా తప్పిదాలు జరిగినాయి, ఆ తప్పులని సర్దిద్దుకొని ముందుకు వెళ్దాం డెఫినెట్గా అంటూ కూడా ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు. ఒకవైపు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పర్యటనలు కూడా ఉండబోతున్నాయట. అయితే ఈసారి కొత్తగా జరిగేది ఏంటంటే కరీంనగర్ నుంచి ఆయన ఈ యొక్క డైరెక్షన్ చేయబోతున్న పార్టీ నుంచి ఇప్పటికే కరీంనగర్ తెలంగాణ భవన్లో కూడా లిఫ్ట్ ఏర్పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయట. దానికి సంబంధించి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వినోద్ రావు చెప్పడం జరిగింది. ఇక ఓవరాల్గా వచ్చే నెల ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారం నుంచి కేసీఆర్ రంగంలోకి రాబోతున్నారు. కరీంనగర్ నుంచి ఆయన ఈ యొక్క పూర్తి స్థాయి పార్టీ డైరెక్షన్స్ చేయబోతున్నారు. కరీంనగర్ నుంచే ఆయన తన యొక్క స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలను ఆదేశించబోతున్నారు. కరీంనగర్ తెలంగాణ భవన్ నుంచి కార్యక్రమాలు చేయబోతున్నారంటే ఇక అక్కడ లిఫ్ట్ పనులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా వినోద్ రావు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక బీఆర్ఎస్ని ముక్కలు చేస్తాం. మొన్నేమో రేవంత్ రెడ్డి లండన్ వేదికగా బీఆర్ఎస్ని 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతామనడం, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేస్తానడం సర్వత్రా ఆశ్చర్యానికి ఆసక్తి గురి చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేసే ప్రయత్నం నిజంగా జరుగుతుంది. ఎందుకంటే సంస్థాగతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఎంతగానో బీఆర్ఎస్ కాకపోయినా టీఆర్ఎస్ పార్టీ అయితే పనిచేసిన వాస్తవమే. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఒక ఆశ్రయాన్ని ఇచ్చి అక్కడ ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక రాజకీయ పార్టీ అప్పుడు అవసరమైన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీగా గుర్తించారు ప్రజలు. సో మరి ఇటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు బీఆర్ఎస్గా మార్చిన తర్వాత బీఆర్ఎస్ని ముక్కలుగా చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గోతి తవ్వి పాతేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం అందరినీ కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అంటే ఎందుకు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా లేకుండా చేసే ప్రయత్నం అనేది, ఎందుకంటే ఇటు బీజేపీ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీయే, కాంగ్రెస్ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ, రెండు కూడా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఎదుర్కోబోతుందో మాత్రం చూడాల్సి ఉంది. ఇక తనదైన శైలిలో మరోసారి మార్క్ పాలిటిక్స్గా ఏమంటారు వ్యాఖ్యలు చేస్తూ కేటీఆర్ మరోసారి వార్తా కథ నిలిచారన్న ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయొద్దో అది సోనియా గాంధీకి మనం పంపిద్దామంటూ చెప్పడం వార్తలు చూసినాం. మళ్ళా నిన్న మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మొత్తం టచ్లో ఉన్నారంటూ కూడా చెప్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో హామీని నెరవేర్చలేదు. సో నిత్యం ప్రజల్లోనే ఉంటాం, ఉద్యమాలు చేపడతామంటూ కూడా తనదైన శైలిలో కేటీఆర్ మరోసారి స్పందించడం జరిగింది. ఇక ఇవి నా హైలైట్స్గా ఉన్నాయి. ఒకసారి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే, ఇంకా ఈనాడు హెడ్లైన్ చూస్తే కనుక జగమంతా రామోత్సవం. ఇక ఈరోజు అంగరంగ వైభవంగా అట్టహాసంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిరం భారతదేశ ప్రజానికానికి చిరకాల స్వప్నం. అది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు ప్రజానికం మొత్తం కూడా. అంటే ఇక్కడ బీజేపీ వచ్చిన తర్వాతనే ఈ ఏమంటారు రాముడి యొక్క కొత్త వ్యక్తినో లేకుంటే రాముడిని జనానికి చూపించడం, అంతకుముందు రాముడిని కాదు, రాముడు సర్వాంతర్యామి, ఆయన గురించి ప్రపంచాలు కూడా మాట్లాడుకునే పరిస్థితి. ఎందుకంటే ఆయన యొక్క ఆ చరిత్ర కావచ్చు, రామాయణం కావచ్చు అన్ని చదువుకున్న పరిస్థితులు. కానీ ఇక్కడ రామ మందిరం విషయానికి వస్తే గతంలో జరిగిన అనేక గొడవలకు సంబంధించి ఆ గొడవల నుంచి కోర్టు తీర్పులో వచ్చిన తర్వాత ఈరోజు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనేది ప్రత్యేకంగా చూస్తున్నారు. సో ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ఇక్కడ చూసినా కూడా ఒక రకమైన సంబరాలు. దేనికోసం అని అంటే గతంలో జరిగిన గొడవలన్నింటినీ పక్కన పెట్టేసి ఏకంగా ఈ యొక్క రామ మందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది అందరినీ చాలా వరకు సంబరాల్లో గురి చేసిన పరిస్థితి. ఆ తర్వాత ప్రస్తుతం ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా రామనామ స్మరణతో ఎక్కడ చూసినా మారుమోగుతున్నాయి. ఇక ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం. ఇక అపురూప మందిరం నేడే ఆవిష్కృతం. అయోధ్యలో కొలువుదీరనున్న రామయ్య సర్వంగ సుందరంగా నగరం ముస్తాబు. ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న ప్రధాని మోదీ. ఇప్పటికే చేరుకున్న ప్రముఖులు, భారీ భద్రతా ఏర్పాట్లు. మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య ముహూర్తం. ఇక 700 మంది అతిథులట.
తర్వాత మూసీ సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం, దుబాయ్లో 70 సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు. తర్వాత రక్షిత ప్రాంతాలుగా కాగజ్ నగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్లు 1420 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ప్రతిపాదన ప్రణాళికలు రూపొందించిన రాష్ట్ర అటవీ శాఖ. ఇక సీఎం సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ హర్కార్ వేణుగోపాల్. ఇక ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి. ఇక సులభంగా వేగంగా పకడ్బందీగా ధరణి సమస్యల పరిష్కారానికి మేలైన విధానం కసరత్తు ప్రారంభించిన కమిటీ. ఇక CCLAలో ధరణి కమిటీ కార్యాలయం ఏర్పాటు. ఇక కష్టపడి చదివితే 3 ఏళ్లుగా కొలువులు లేవు, మత్స్య కళాశాలలో డిగ్రీ చదివిన విద్యార్థుల ఆవేదన. ఇది ఈనాడు హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఏపీలో అంతా మాఫియానే, మైనింగ్ ఇసుక మద్యంలో దోచుకోవడం దాచుకోవడమే, జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి, 10 లక్షల కోట్ల అప్పులు. ఇక అన్న జగన్ మీదే ఎక్కుపెట్టింది షర్మిల. రాష్ట్రానికి 3 రాజధానులు కాదు ఒక్కటైనా కట్టారా, ప్రత్యేక హోదాకు ఉద్యమించిన జగన్ బీజేపీ తొత్తుగా మారారు. జగన్ సర్కార్పై చర్యలు, షర్మిల ఫైర్, PCC చీఫ్గా బాధితులు, తెలంగాణలో నియంత గదిదించాలని వ్యాఖ్య. ఇక్కడ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ షర్మిలకి ఆ PCC అధ్యక్షుడు ప్రకటించిందో లేదో ఒక ఎమ్మెల్యే చేరిపోయింది. ఇక ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఇక హైదరాబాద్కు టెస్లా, చైనా ఆటోమొబైల్ దిగ్గజం BYD కూడా. పెట్టుబడులపై 2 సంస్థల ఆసక్తి, వాటితో నిరంతర సంప్రదింపుల్లో ఉన్నాం. యూకేలోని తెలంగాణ వారికి హెల్ప్ లైన్. లండన్ సరస్సులో ముఖ్యమంత్రి రేవంత్. ఇక మూసీపై అద్భుత డిజైన్లు రూపొందించండి, దుబాయ్లో ప్లానర్లు డిజైనర్లు కోరిన సీఎం. 70 సంస్థలతో అర్ధరాత్రి వరకు చర్చలు. ప్రవాసీలకు మార్చిలోగా అత్యుత్తమ పాలసీ, పెట్టుబడులు పెట్టండి, జెద్దాలో శ్రీధర్ బాబు. ఇక మేం తలుచుకుంటే బీఆర్ఎస్ 39 ముక్కలు, 100 రోజులు కాకుండానే విమర్శల. కేటీఆర్ హరీష్ ఆసుపత్రిలో చూపించుకోవాలి, బీఆర్ఎస్ను బరాబర్ బొందబెడతామన్న కోమటిరెడ్డి. ఇక శ్రీరామ జయం, అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠే నేడే. మధ్యాహ్నం 12:30 అభిజిత్ లగ్నంలో ముహూర్తం. ముందుగా 56 రకాల భోగ్ ప్రసాదం నివేదన. 70 ఏళ్ల తర్వాత నూతన మందిరంలోకి రామ్లల్లా. హనుమ సోదరులు లక్ష్మణ్ భారత శస్త్రజ్ఞులు. కొత్త విగ్రహం ముందే పాత విగ్రహాల ప్రతిష్ట. తొలిగా మోదీకి, రేపటి నుంచి ప్రజలకు దర్శనం. ఆధ్యాత్మిక శోభతో అయోధ్య నగరం కలకల. ఉదయం ఆలయ ప్రాంగణంలోకి సంగీత విభావరి. ఏపీ ఘటం, కర్ణాటక వీణానాదం, తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగ విద్వాంసులు. నేడు 10 లక్షల దివ్యల వెలుగులో అయోధ్య. ప్రస్తుతం భూతలం వరకే ఆలయం పూర్తి. మొదటి అంతస్తులో రామ్ దర్బార్, అందులో రాజారాం, సీత. ఏడాది చివరికల్లా మొత్తం పూర్తి. ఇంకా పూర్తిగా పూర్తి అవ్వకముందే కేవలం గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే చక్కదిద్దేసి దాని గురించి ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక రామసేతు వద్ద ప్రధాని సేతు బంధన, తీర్థంలో ధ్యానం, సముద్ర స్నానం, శివుడికి పూజలు, కడలి ఒడ్డున ప్రాణాయామం. కోదండ రామాలయంలో ధ్యానం, పవిత్ర జలాల కలశంతో ఢిల్లీకి. ఇక బీఆర్ఎస్ను ఖతం చేసే కుట్ర. మొన్న బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకులో ఇదే చెప్పారు. మోదీకి రేవంత్కు భయపడం, బీఆర్ఎస్ను ఏమీ చేయలేరు, మేము మరో 8 స్థానాలు గెలిచే ఉంటే హంగ్ ఏర్పడేది. మల్కాజ్గిరి బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్. ఇక వెలుగు విషయానికి వస్తే కోదండరామయ్య కొలువు తీరే గడియ. ఇవాళ మధ్యాహ్నం 12:20 అయోధ్య విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ. తర్వాత సీఎం సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ అడ్వైజర్గా షబ్బీర్ అలీ, హర్కార్ వేణుగోపాల్. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి నియమించిన సర్కార్. అందరికీ కేబినెట్ హోదాతో పదవులు. ఇక మూసీపై స్పెషల్ ఫోకస్. దుబాయ్లో కూడా కొంతమంది ప్రత్యేక ప్రతినిధులతోని సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఇక పాత విధానంలోని ప్రవేశ పరీక్షలు. వచ్చే విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల ఎంట్రన్స్ ఎగ్జామ్లను పాత విధానంలో నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి త్వరలో పరీక్షల షెడ్యూల్ ప్రకటించనుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్లో కూలిన రష్యా ప్రైవేట్ జెట్. తర్వాత ధరణి బాధితులు NICకి, కేంద్ర సంస్థకు ఇవ్వాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. CGGకి ఇచ్చేందుకు తొలుత కసరత్తులు. ఇందులో కొన్ని విషయాల్లో ప్రైవేట్ సంస్థల ఇన్వాల్వ్మెంట్. దీంతో నిర్వహణ పకడ్బందీగా ఉంటుందని NIC వైపు మొగ్గు. ఇక మాడ్యూల్లో ఈజీగా మార్పులు చేయొచ్చన్న సర్కార్ ఆలోచన. తర్వాత తప్పులు జరిగినాయి, రిపీట్ కానీ ఆ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాపాడుకుంటామన్న కేసీఆర్.
వచ్చే నెల నుంచి తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటారన్న వెల్లడి. కార్యకర్తలతో నిత్యం ఫోన్లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ చీఫ్. కేసీఆర్ ఇకపై కరీంనగర్లోనే ఇంట్లో లిఫ్ట్ ఏర్పాటు చేయించుకుంటున్నారన్న మాజీ ఎంపీ వినోద్. 2-3 ఏళ్లలోనే అధికారంలోకి వస్తాం. మల్కాజ్గిరి లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ 14 సీట్లను స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయినాం. వాటిలో సగం సీట్లు గెలిచిన రాష్ట్రంలో హంగవచ్చేది యూట్యూబ్ ఛానళ్ల అడ్డగోలు దుష్ప్రచారంతోనే ఓడిపోయామన్న కామెంట్. అంటే మరోసారి యూట్యూబ్ ఛానల్ విజయాన్ని కేటీఆర్ వెలుగెత్తి చాటుతున్నాడు. కేటీఆర్ పిచ్చి కూతలు మానుకో, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరిక. అధికారం పోయిందన్న షాక్లో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. మీరు దోచుకున్న సొమ్ముతో 20 ఏళ్ల పాటు స్కీమ్స్ ఇవ్వచ్చట. తర్వాత కేటీఆర్కు మతి భ్రమించింది. కరెంటు బిల్లు సోనియాకు పంపాలన్న సరికాదన్న కూనంనేని. ఎన్నికల్లో ఓడినా పొగరు తగ్గలేదన్న విమర్శ. తర్వాత కరెంటు బిల్లు కట్టదనడానికి కేటీఆర్ ఎవరు, ఆయనకేం హక్కు ఉందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పక్కనే కాళేశ్వరం బిల్లు కేసీఆర్ ఇంటికి పంపాలని చెప్పి విజయశాంతి కామెంట్స్. ఇక సిగమూగిన కొమురెల్లి. పట్నం వారం పోటెత్తిన భక్తులు మల్లన దర్శనానికి 8 గంటల సమయం. ఆ తర్వాత తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదు, ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో పడేసినట్లే అన్న కిషన్ రెడ్డి. వచ్చే నెలలో లోక్సభ నోటిఫికేషన్, ఏప్రిల్లో ఎలక్షన్స్, 6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ సర్కార్కు క్లారిటీ లేదని వ్యాఖ్య. ఇది వెలుగు పేపర్లోని హెడ్లైన్స్. తర్వాత తొలి వెలుగు విషయానికి వస్తే, ప్రేమికుడి కోసం భర్తను లేపేసింది. సంగారెడ్డిలో మహిళ ఘాతుకం. 20 రోజుల రెక్కి నిర్వహించిన ప్రియుడు. స్నేహితులకు 50,000 సుపారీ. ఇక పక్కనే బర్రెలెక్క మరోసారి ఎంట్రీ ఇచ్చింది. నాగర్ కర్నూలు ఎంపీగా బరిలోకి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న శిరీష. అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ. మన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తా అని బర్రెలెక్క అలియా శిరీష చెప్తుందట. ఇక అనుదీప్ మూవీలో హీరోయిన్గా రుక్మిణి వసంత్. ఇక ఏప్రిల్లోనే పార్లమెంట్ ఎన్నికలన్న కిషన్ రెడ్డి. ఇక వ్యభిచార ముఠాలతో టాలీవుడ్ లింకులు. సినీ ప్రముఖులతో అఖిల్ పహిల్వాన్కు సంబంధాలు. ఇక్కడ ఇంకో ఇన్ డీటెయిల్గా వార్తా కథను చూస్తే 30 రోజులకు ఒకసారి కొత్త అమ్మాయిలను తీసుకొస్తారట. 2021 నుంచి జరుగుతుందట. చాలా పక్కడబందీగా ప్లాన్ చేసుకున్నారట. ఈ గుట్టు బట్టు కాకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా వరకు ఆయనకి సహకారం అందించారట. ఇక బీఓడ్ అని చెప్పి ఇద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్లో కొట్టుకుంటారు. కానీ ఇంకో సినీ ప్రముఖులతోని కూడా ఆయన ఇష్టానుసారంగా ఇక బోనాల పండుగ తీసి సోషల్ మీడియాలో 2 పాఠాలు రాయించుకొని తోపు, తురుము, కత్తి, కటారం రాయించుకొని చేసే పనులేమో గివి. ఫోన్లో ప్రముఖ నటులు, జూనియర్ ఆర్టిస్టుల పేర్లు. సెలబ్రిటీలకు, డబ్బున్న పెద్దలకు అమ్మాయిల సప్లై. ఇటువంటి బతుకు బతికేదానికంటే ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి బతుకు ఏంది? సెలబ్రిటీలకు, డబ్బున్న పెద్దలకు అమ్మాయిల సప్లై అని ఒక పేరు ఎప్పుడైతే పడ్డదో, అఖిల్ పైల్వాన్ గారు మొన్నటిదాకా నేను తోపును, తురుముని, కత్తిని, కటారని చెప్పిన మీరు యోగి అమ్మాయిల సప్లైకి ఈయన పేరు పడ్డ తర్వాత ఇక మీరు దీని నుంచి ఎట్లా కోలుకుంటారు? అసలు ఒక రకంగా నాకు అనవద్దు, నేను ఒక జర్నలిస్ట్గా అనవద్దు, కానీ బతికే వేస్ట్. అది జీవితంలో ఏం చేసినా ఏం కాదు, కానీ ఇటువంటి పని చేస్తే ఆ మనిషికి ఇక సార్థక దొరకదు. ఇక ఉద్యోగాల పేరిట యువతులకు గాలం. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గాలం వేసిండట. ఇక అబిడ్స్లోని అఖిల్ హోటల్ ఫుల్ ఫేమస్ అట. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు. సగల్ పక్కడిబందీగా ఇన్ఫర్మేషన్తోని మాటేసి పట్టుకున్నారు, రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక చూడండి, పైల్వాను ముఖానికి కచ్చి కట్టి తలకాయ కిందికి వేసుకొని చేతులు పట్టుకున్నాడు. ఇక రేవంత్ అనుచరులకు నిరాశ. ప్రభుత్వ సలహాదారు పోస్టులతో సరి, మంత్రి పదవులు లేనట్టే. షబ్బీర్ అలీకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు. వేమనరేందర్ రెడ్డికి సీఎం వ్యవహారాలు. హర్కార వేణుగోపాల్కి ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్స్. ఇక ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్ రవి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరికి భయపడం, బీఆర్ఎస్ను తుడిచిపెట్టేందుకు మోదీ, రేవంత్ కుట్ర. మరో 8 స్థానాలు గెలిస్తే హంగవచ్చేరి. కారు సర్వీసింగ్కు మాత్రమే వెళ్ళింది ఢిల్లీలో. తెలంగాణ గొంతుక వినబడాలి. మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్. ఇక బీఆర్ఎస్ను బరాబర్ బొంద పెడతాం, ఆ పార్టీని 14 ముక్కలు చేస్తాం. కేటీఆర్ పిచ్చిగా బాగుతున్నాడు. రాష్ట్రాన్ని అపలకుప్పగా మార్చారు మంత్రి కోమటిరెడ్డి. సంచలన వ్యాఖ్యలు. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్. బీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్. ఇక మళ్ళీ తిరిగి వచ్చిండు. నిన్న తెలంగాణ భవన్ కాడ మీడియాతో మాట్లాడుతూ ఇయాలనే వచ్చినాయా దుబాయ్కి వెళ్ళి, ఇయాలనే వచ్చినాయా, ఎందుకు పోయి సార్ దుబాయ్కి అని అంటే, అరే అవిశ్వాస తీర్మానాలు పెడుతుంటే అట్లా పెట్టొద్దురా భయ్ అని చెప్పి కౌన్సిలర్ను, కార్పొరేటర్ వెంబడేసుకొని తిరిగిన
సార్ అవిశ్వాసం పెట్టకుండా ఉండాలి, అవిశ్వాసం తప్పాలంటే గోవాకు దుబాయ్కే పోవాలన్నా సార్ అని అంటే మరి ఏడికి పోతావు? కాశీకి పోతావు, కాశీ పోతే దర్శనం దొరుకుతుందా అంటున్నాడు. అంటే చాలా పక్కడబందీ ప్లాన్తోనే సిద్ధంగా ఉండే మల్లారెడ్డి. ఆ అవిశ్వాసాలు పెడుతుంటే అవిశ్వాసాలు తప్పించేందుకు గోవాకు దుబాయ్ పోయి తిరిగి వచ్చిందట కార్పొరేటర్లు కౌన్సిలర్లను పట్టుకొని. ఇక రేవంత్ పని అవుట్, కాంగ్రెస్కు ముందుంది ముసళ్ళ పండుగ. కేంద్రంలో బీజేపీ గెలిస్తే ఏమైనా జరగవచ్చు, అప్పుడు నా సత్తా చూపిస్తా, త్వరలో పులి బయటకు వస్తుంది మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు. దుబాయ్కి పోయి ఇప్పుడే వచ్చిందయ్యా, ఇబ్బంది పెట్టకుర్రయ్యా అంటుండు మీడియా వాళ్ళని. విదేశీయులు శరణార్థులకు భారత పాస్పోర్ట్లు నకిలీ పాస్పోర్ట్ల ముఠా గుట్టునట్టు. ఇది తొలి వెలుగులో హెడ్లైన్స్గా ఉన్నాయి. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే అయోధ్య రాముడి అవతరణ నేడే మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకి ప్రాణప్రతిష్ఠ. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో వేడుక. 7,000 మందికి పైగా అతిథులు హాజరు. అయోధ్యలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం. రేపటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం. బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్, బీఆర్ఎస్ను లేకుండా చేసే శక్తి ఎవరికీ లేదు. ఎవరు చేయాల్సిన పని లేదు, మీకు మీరుగానే మీ అహంకారంతో మీ పార్టీని మీరే నట్టేట ముంచేసుకున్నారు. రేపటి రోజున ఈ రకంగానే ఇంకా మాట్లాడి దాన్ని పూర్తిగా లేకుండా చేసేటువంటి ప్రయత్నం మీరే చేసుకుంటారు. ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించాల్సిన పని కానీ, ఎవరు మట్టు పెట్టాల్సిన పని కానీ ఎవరు చేయరు. ఎన్నో పార్టీలు వచ్చినాయి, కాలబర్ గర్భంలో కలిసిపోలే అహంకారం ఉంటే. తెలంగాణ ఊపిరిగా తెలంగాణ శ్వాసన ఎన్నో పార్టీలు ప్రారంభమైన కాస్త కూస్త తెలంగాణ రాగానే అహంకారం ప్రదర్శించి ఆఖరికో సెట్ కాకుండా కాలబర్ గర్భంలో కలిసిపోయినాయి. అటువంటి అహంకారం చూపించకుండా ప్రజల్లో కనుక మిలాఖత్ అయిపోయి ప్రజలతో, ఇక్కడ వీళ్ళు మిలాఖత్ పక్కన పెడితే ప్రజలతో బీఆర్ఎస్ మిలాఖత్ అనే ఒక మాట కనుక వచ్చి, బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్, ప్రజలతో టీఆర్ఎస్ మిలాఖత్ అనే ఒక మాట కనుక ప్రజలు బలంగా నమ్మగలిగితే తిరిగి రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ ఉన్నది ఇక్కడ టీఆర్ఎస్ దగ్గర, కానీ బీఆర్ఎస్ దగ్గర ఆ సెంటిమెంట్ కానీ అది ఆయింటిమెంట్ కానీ ఇంకేది ఏం లేదు. ఇక బీఆర్ఎస్ను ముక్కలు చేస్తాం, ఆ పార్టీ ఎమ్మెల్యేలను 39 ముక్కలు చేస్తాం. గత ప్రభుత్వ అవినీతి సొమ్మును కక్కిస్తాం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. రాయగిరి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తాం. ఇక త్వరలో గ్రామానికి 100 ఇంద్రమ్మ ఇండ్లు R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక జేఈఈ మెయిన్ ఇలా ఈజీ సిలబస్ పై పట్టు సాధించడం ముఖ్యం. ఈ సమయంలో రివిజన్ బెటర్, విద్యార్థులకు నిపుణుల సలహాలు. 24 నుంచి మెయిన్స్ 1 పరీక్షలు, పేపర్ 2 అడ్మిట్ కార్డు విడుదల. ఇక రేవంత్ జట్టులో సలహా కొలువులు, 3 ప్రభుత్వ సలహాదారు నియామకం. ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇక ఎవరు ఏమవుతారో అర్థమవుతలేదు వీళ్ళకు. ఇది ఏంటంటే కేవలం ఎప్పటి కాన్సన్ట్రేషన్ ఏం చేస్తుంది తెలుసు. నమస్తే తెలంగాణ పత్రిక పలానా మా కేసీఆర్ గారు ఏం మాట్లాడిర్రు, మా కేటీఆర్ గారు ఏం మాట్లాడిర్రు, నేను రాయాలి, ఇంకేం విషయం కక్కాలి, ఎక్కడేంది ధర్నా చేసినట్టుగా ఉత్తగానే ఏ ఫోటో పాత ఫోటో దొరకబట్టుకొచ్చి ఏం ధర్నా చేశారని చెప్పాలి, అదే టార్గెట్ చేస్తారు. ఇక్కడ చూడుర్రి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వేణుగోపాలరావు అట. ఇటు ఉంచితే ఇక్కడ చూడరు ఏమున్నది, ప్రభుత్వ సలహాదారుల పోస్టుతో సరి షబ్బీర్ అలీ SC/ST, వేం నరేందర్ రెడ్డి సీఎం వ్యవహారాలు, హర్కార వేణుగోపాల్కి ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్స్. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి. వీళ్ళకి ఎవరేందో అర్థం కాదు కానీ ఇంకో రేవంత్ జట్టులో సలహా కొలువులట. ఏమంటున్నా ఇంకో ఇక్కడ ఇది కావాలి వాళ్ళకి, తర్వాత మమ్మల్ని ఎట్లా తిడుతున్నాం మేము ఎట్లా కౌంటర్ అని ఇది కావాలి, ఇంకో ఇది కావాలి, ఇది మెయిన్. ఎండుతున్న SRSP ఆయకట్టు ఇప్పుడు 40 రోజులు రాగానే మొత్తం ఎండబెట్టినట్ట కాంగ్రెస్ వాళ్ళు, ఇది కావాలి. కానీ ఇక్కడ వీళ్ళ ప్రోటోకాల్ ఏంది కూడా పట్టించుకునే పరిస్థితి, ప్రభుత్వం ఏం జరుగుతుందో పట్టించుకునే పరిస్థితుల్లో నమస్తరంగా లేదు. వాళ్ళకి ఏం కావాలి, ఎక్కడ తప్పులు దొరుకుతాయా అని చూసుకుంటూ కావాలి. నేనేమంటున్నా, ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించబడింది మల్లు రవిని ప్రత్యేక ప్రతినిధి నియమించబడింది వేణుగోపాలరావు అని రాస్తున్నారు. వాళ్ళకి ఎవరో ఏందో ఏం అర్థమైతే లేదంతా. అంటే నేను ఏమంటున్నా, ప్రభుత్వాన్ని పట్టించుకోవడం మానేసిర్రుగా, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏందో పట్టించుకోవడం మానేసి వీళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుంది యాంటీగా చేయడం కోసం టార్గెట్ చేయడంతో ఏమవుతుంది యోగిసోంటి. 3 ప్రభుత్వ సలహాదారుల నియామకం. ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వేణుగోపాలరావు అట. ఎండుతున్న SRSP ఆయకట్టు, యాసంగి సాగును చుట్టుముట్టిన నీటి కష్టాలు, కాకతీయ కాలువ నీళ్లు అందక రైతుల గోస. కరీంనగర్లో అడుగంటుతున్న బావులు బోర్లు, అప్పుడే తడారిపోతున్న పంట పొలాలు, నార్లు పొలాలను వదిలేస్తున్న అన్నదాతలు. SRSP ఆయకట్టు ఎండుతున్నదట.
కానీ ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉత్పన్నమవుతున్నాయి. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా ఆలోచించాలి. ఇక అంగట్లో అంగన్వాడీ గుడ్లు వికారాబాద్ చౌడాపూర్లో 5 చొప్పున విక్రయం. వ్యాపారిని కార్యదర్శికి అప్పగించిన గ్రామస్తులు. ఇక కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న తహసీల్దార్. అంగన్వాడీ గుడ్డలు తీసుకుపోయి అంగట్ల అమ్మేస్తున్నారట. ఇక ఇవి హెడ్లైన్స్ కావున్నాయి.